హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఆఫ్లైన్ కోచింగ్ బెటరా, ఆన్లైన్ కోచింగ్ బెటరా అన్న దానిపైన మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్ ద్వారా మిమ్మల్ని ఒక కన్క్లూజన్ రావడానికి ఫోర్స్ చేయడం కానీ మ్యానిపులేట్ చేయడం కానీ చేయట్లేదు. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో మీరున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ అండ్ ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, అవి అందించేటువంటి అన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఒక రూట్ మ్యాప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, అంతే. సో దాని ద్వారా మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నారు అన్నది ఫైనల్గా అల్టిమేట్లీ యువర్ డెసిషన్. ఓకే, సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి బేసిక్గా ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటో ఈ పర్టికులర్ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికన్నా ముందుగా అసలు కోచింగ్ అవసరమా, ఒక యాస్పిరెంట్కి కోచింగ్ అనేది అవసరమా? మీకు తెలిసిందే, తెలంగాణ రీసెంట్గా 80,000 పోస్ట్కి సంబంధించినటువంటి 80,000+ పోస్ట్స్కి సంబంధించినటువంటి మనకి అధికారిక ప్రకటన అనేది స్వయంగా సీఎం కేసీఆర్ గారి నుండి వెలువడడం జరిగింది. సో ఈ సందర్భంలో చాలామంది ఒక గుంపులాగా ఓకే, సో అందరూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, వేటిని పరిగణించకుండా ఓకే, ఒక గొర్రెల మందులో వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటారు. సో అలా కాదు, ఒకరికి ఇంకొకరికి ఉండేటువంటి డిఫరెన్సెస్ అనేవి చాలా ఉంటాయి. వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్లో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్లో కావచ్చు. ఓకే, సో ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకరిని అనుసరించడం, ఒకరు చేస్తుంటే ఒకరు చేయడం అనేది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు గైస్. ఓకే, సో బీ అన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్గా ఉండండి, ఇండివిజువల్గా థింక్ చేయండి, మీకు ఏది అవసరమో అది చేయండి. ఓకే, సో ఫస్ట్ కమ్ టు ద పాయింట్, కోచింగ్ అనేది అవసరమా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. నెంబర్ 1, మీరు ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే మీరు దేన్నైతే యాస్పైర్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గతంలో రాసి ఉన్నారా? ఓకే, సో ఒకవేళ రాయకపోతే కనీసం మీరు ఇంతకుముందు దానికి ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ అటెంప్ట్ చేసి ఉన్నారా? సో ఓవరాల్గా ఇలాంటి వాళ్ళకి ఏంటి, అసలు పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఎలా కండక్ట్ చేస్తారు, ఎలా చదివితే నేను స్కోర్ చేయగలను అనే ఆల్రెడీ ఒక కన్క్లూజన్స్, కొన్ని డిడక్షన్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కాన్ఫిడెంట్గా కనుక ఉంటే మాత్రం, నేను చేయగలను, నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వగలను అన్న కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రం వాళ్ళు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ 100% ఫ్యాక్ట్. కోచింగ్ తీసుకోకుండా జాబ్స్ కొట్టిన వాళ్ళు లేరా? వేలల్లో, భారతదేశం మొత్తం మీద గైస్, ఇన్ఫ్యాక్ట్ లక్షల్లో ఉండవచ్చు. కోచింగ్ తీసుకోకుండా జాబ్స్ కొట్టిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఓకే, వాళ్ళకందరికీ ఎలా సాధ్యమైంది? సో ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి అనే చెప్పట్లేదు. కోచింగ్ తీసుకోకుండా మీరు కొట్టవచ్చు, ప్రొవైడెడ్ దట్ యు హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్. మీకు ఖచ్చితంగా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే కోచింగ్ లేకపోయినా మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు. దేర్ ఆర్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్లో బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ని తీసుకోండి, మీ టైం టేబుల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ ప్లాన్ని ప్రాపర్గా మీరు సెట్ చేసుకోండి అండ్ మీ ప్రిపరేషన్లో మునిగిపోండి. ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు అండ్ వాళ్ళు ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతారు. వాళ్ళ కోచింగ్ అవసరం లేదు. అండ్ అల్టిమేట్లీ గైస్, ఒకరు జాబ్ కొట్టడానికి కొట్టకపోవడానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఆ ఇండివిజువల్కి ఉన్న మెంటాలిటీ ఎలా ఉంది, ఆయన క్లాసెస్ వినేటప్పుడు ఎలా వింటున్నాడు, ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఆయన నోట్స్ మేకింగ్ ఎలా చేస్తున్నాడు, ఆయన టోటల్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉంది, అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మరీ ముఖ్యంగా ఆయన ఎలాంటి పద్ధతిని అవలంబిస్తున్నాడు, ఎంత ఇన్వాల్వ్డ్గా ఉంటున్నాడు అన్న ఒక ఇండివిజువల్కి సంబంధించిన మాత్రమే ఫైనల్ ఆయన యొక్క జాబ్ రావడానికి కారణం. అంతేగాని ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూటో వేరే ఎవరో కాదు. ఒక ఇండివిజువల్ మాత్రమే వాళ్ళకి జాబ్ రావడానికి 100% కారణం. సో కాబట్టి ఫస్ట్ బేసిక్ థింగ్ అనేది ఒక ఇండివిజువల్. సో వాళ్ళు కనుక కాన్ఫిడెంట్గా ఉండగలిగితే అసలు కోచింగ్ అనేది అవసరం లేదు. సో నెంబర్ 2, రెండో కేటగిరీకి వచ్చే వాళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు ప్రీవియస్గా వాళ్ళకి అనుభవం ఉండి ఉండదు. అంటే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎంతమంది రాస్తారు, ఓకే, రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎలా చదవాలి, ఓకే, అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఇవి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు
కోచింగ్ వైపుగా మొగ్గు చూపుతారు. మేజర్గా కోచింగ్ వైపు మొగ్గు చూపే వాళ్ళు ఇలాంటి వాళ్ళు బేసిక్గా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, అంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి కాన్ఫిడెన్స్ లేదు. అలా అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్ళు, గైడెన్స్ అవసరము అని అనుకునే వాళ్ళు, లేదా ఇంకో కేటగిరీ ఉంటారు, వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకోరు. ఓకే, సో ఇప్పుడు నేను రిస్క్ తీసుకోదలుచుకోను, ఎందుకంటే తక్కువ టైం ఉంది, నోటిఫికేషన్కి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోలేరు కదా. సో గైడెన్స్ అనేది వాళ్ళు అవసరమని భావిస్తారు. ఆల్రెడీ కోచింగ్లో ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒక మోడల్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు. దీని తర్వాత ఏది చదవాలి, దీని తర్వాత ఏది చదవాలి, ఏ టైంలో ఏది చదవాలి, క్లాసెస్ అన్నీ కూడా ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు ఇండివిజువల్గా కూర్చొని థింక్ చేసి మళ్ళీ టైం వేస్ట్ చేయడం అవసరం ఉండదు. కాబట్టి సో తక్కువ టైం ఎప్పుడైతే ఉంటుందో మీకు ఈ ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్, కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవి ఇచ్చే ప్లాను, గైడెన్స్ అనేది ఆల్రెడీ ప్రిపేర్డ్ సెటప్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళకి కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు కేటగిరీస్లో మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారో ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోవాలి, వితౌట్ కోచింగా, విత్ కోచింగా. సో ఇప్పుడు కోచింగ్లోకి కనుక వెళ్ళాలనుకుంటే దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, ఆన్లైన్ కోచింగ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్ని, వీటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్ని 1 by 1 మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్, ఆఫ్లైన్ వచ్చేసి చాలా ఖర్చుతోని కూడుకున్నది. సో ఎందుకంటున్నా ఖర్చుతో కూడుకున్నది అని అంటే, ఆఫ్లైన్లో బేసిక్గా చాలా అమౌంట్ని డిమాండ్ చేస్తారు, దట్స్ పాయింట్ 1. అండ్ బేసిక్గా ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వస్తాయో వాళ్ళు అప్పటి వరకు ఉన్న కాస్ట్ని కూడా ఎక్కువ చేసి ఆఫర్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఆ డిమాండ్ ఉంటుంది ఆ టైంలో. కాబట్టి చాలా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందరూ చేస్తారని నేను చెప్పట్లేదు, చాలా వరకు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో యాజ్ అ రిజల్ట్ చాలా అమాంతం అనేవి కోర్స్ ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక పూర్ టు మిడిల్ క్లాస్ స్టూడెంట్ కనుక కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే హీ కాంట్ రియల్లీ బేర్ దట్ అమౌంట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో అది చాలా ఖర్చుతో కూడుకున్నవి. కోచింగ్కి అయ్యే ఖర్చే కాకుండా ఆ కోచింగ్ టైంలో హాస్టల్స్ అని చెప్పేసి అండ్ ఇండివిజువల్ యొక్క మెయింటెనెన్స్, పాకెట్ మనీకి అని చెప్పేసి వేలల్లో అమౌంట్స్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసిందే హాస్టల్స్లో 5,000 to 6,000 అనేది అమౌంట్గా ఉంటుంది కోచింగ్ తీసుకోవడానికి, హాస్టల్స్లో 1 monthకి. అంతేకాకుండా తన యొక్క పాకెట్ మనీ కోసం అని చెప్పేసి ఖర్చులు ఉంటాయి. సో ఇలా థౌజండ్స్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఆ కోచింగ్ అని చెప్పేసి. అదే ఆన్లైన్లో కనుక మీరు కోచింగ్ తీసుకుంటే కనుక ఖర్చు అనేది చాలా తగ్గుతుంది. ఓకే, కోర్సు ఫీజు చాలా తక్కువగా ఉంటుంది, చాలా రెట్లు తక్కువగా ఉంటుంది ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే. అదే కాకుండా మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కానివ్వండి, అంటే మీకు పాకెట్ మనీ కానివ్వండి, అండ్ మీరు వేరే ప్లేస్లో ఉండాల్సిన అవసరం లేదు, వేరే ఇక్కడ హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ప్లేస్లోనే మీకు పాసిబుల్ అయిన టైంలోనే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అది ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాల్సిన అండ్ మీకు చాలా డబ్బులు సేవ్ చేసి పెట్టే అంశం. సో నెక్స్ట్, ఆఫ్లైన్లో వచ్చేసరికి హండ్రెడ్స్లో స్టూడెంట్స్ ఉంటారు. ఒకే కోచింగ్ సెంటర్లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక హాల్లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. సో అలా ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుంది, 1 to many అయిపోతుంది. సో ఫస్ట్ ఎవరైతే కూర్చుంటున్నారో దే విల్ టేక్ ద మోస్ట్ అడ్వాంటేజ్. సో వాళ్ళకి బోర్డుపై రాసేది ఎక్కువగా కనపడడం, వాళ్ళే ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉండడం, టీచర్ ఎవరైతే ఉన్నారో. సో లాస్ట్ వాళ్ళు ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ సైట్ ఉందనుకోండి నాలా, సో వాళ్ళకి బోర్డు మీద రాసేది ఏది సరిగ్గా కనపడదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం లాస్ట్ ఉన్న వాళ్ళకి వినపడదు. అండ్ వాళ్ళ డౌట్స్ కూడా అడగలేని పరిస్థితి. అంతమందిలో డౌట్స్ ఎలా అడుగుతారండి? మోస్ట్లీ అడగరు, ఎవరో కొద్ది మంది అడుగుతారు. సో ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 100 స్టూడెంట్స్కి ఒక క్లాస్లో కూర్చోబెట్టుకొని చెప్పడం అనేది ఇట్స్ హారిఫిక్ ఫీల్ అనమాట. సో ఆన్లైన్లో కనుక మీరు క్లాసెస్ వింటే కనుక ఇట్స్ 1 to 1 ఫీల్. సో మీరు కావాల్సిన లెక్చర్ మీరు ఓపెన్ చేసుకుంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, వింటారు, చాలా నీట్గా వింటారు. అండ్ నోట్స్ మేకింగ్ కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఒకవేళ ఏదైనా స్కిప్ అయినా కానీ, ఏదైనా మిస్ అయినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వింటారు, ఆ పర్టికులర్ వింటూ నోట్స్ మేక్ చేసుకుంటారు. ఓకే, ఆఫ్లైన్లో ఏంటి, అంత వెసులుబాటు మీకు ఉండదు. ఒకసారి చెప్పారు అంటే మళ్ళీ చెప్పండి సార్ అని అడగడానికి కూడా మనకు కొంచెం మోమాటం అనేది ఉండడం జరుగుతుంది చాలామంది ఆస్పిరెంట్స్కి. ఇది చాలామంది ఆస్పిరెంట్స్ ఫీల్ అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దే ఆర్ నాట్ ఫ్రీ టు ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, డౌట్స్ అడగడం కానీ, క్వశ్చన్ క్లారిఫై చేసుకోవడం కానీ, సో అంత వెసులుబాటు అనేది ఆఫ్లైన్లో ఉండదు. ఓకే, ఆన్లైన్లో ఏంటి అండ్ రిపిటేటివ్గా ఉండదు. ఆన్లైన్లో వన్ థింగ్, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. రెండవది ఏంటి అంటే ఒకసారి ఏదైనా మిస్ అయినాము అని అనిపించినా కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకునే వెసులుబాటు అనేది మీకు ఆన్లైన్ కోచింగ్లో మీకు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్,
ఒక ఫిక్స్డ్ టైం అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. ఈ బ్యాచ్ అనేది ఈ టైం నుంచి ఈ టైం వరకే అని చెప్పేసి ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా క్లాసెస్ వినొచ్చు. ఓకే, సో మీరు ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్ కోచింగ్లో మీరు అడ్మిట్ అయ్యారు అని అంటే ఆల్రెడీ ఆ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వినొచ్చు. ఆ వెసులుబాటు ఉంటుంది. అయ్యో ఈరోజు నేను స్కిప్ అయ్యానే, క్లాస్ మిస్ అవుతాను అనేది ఏమి ఉండదు కదండి. మీకు ఈరోజు ఆ పర్టికులర్ టైంలో మీరు రెగ్యులర్గా ఎప్పుడైతే చదువుతారో ఆ టైం మీకు వెసులుబాటు కాకపోతే సమ్ అదర్ టైం ఎప్పుడైనా మీకు తోచినప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు మీరు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ని ఓపెన్ చేసుకొని ఆ పర్టికులర్ క్లాసెస్ మీరు వినవచ్చు. ఓకే, సో టైంని, ఖర్చుని మీకు చాలా సేవ్ చేసి పెట్టే అంశాలు ఈ ఆన్లైన్ పర్టికులర్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు అందుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి ఎఫెక్టివ్గా ఉండవండి. ఎందుకు ఎఫెక్టివ్గా ఉండవు? ఎఫెక్టివ్నెస్, వెనేసే ఎఫెక్టివ్నెస్ మీనింగ్ ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడం అనేది జరగదు బేసిక్గా. సో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, హండ్రెడ్స్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక కోచింగ్ సెంటర్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ సాటిస్ఫై చేసేలా ఒక టీచర్ యొక్క టీచింగ్ అనేది ఉండాలి. సో అప్పుడు ఎఫెక్టివ్గా ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించుకోండి. సో వాళ్ళందరినీ ఎంగేజ్ చేయడానికి అనవసర విషయాలు ప్రస్తావించడం, అంటే జస్ట్ వాళ్ళని ఇన్లైన్లో ఉంచడానికి అనవసర విషయాలు ఎక్కువగా ప్రస్తావించడం, ఓకే, అనవసర జోక్స్ వేయడం, టైం వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకునే సంభావ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో. అదే ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో చూసుకోండి, ఇట్ ఈస్ టు ద పాయింట్. మీకు ఏది అవసరమో అదే ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల ప్రస్తావన ఉండదు. మీకు ఏది అవసరమో అదే ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఉన్నా కానీ మీరు స్కిప్ చేసే వెసులుబాటు ఉంటుంది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో ఉంటుందండి, యూ కాంట్ స్కిప్. ఓకే, యూ హ్యావ్ టు బేర్ ఇట్. అందరితో పాటు గుంపులో గోవింద అని చెప్పేసి యూ హ్యావ్ టు బేర్ ఇట్, రైట్? సో దిస్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్. క్లాసెస్ అనేవి ఆన్లైన్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మీకు అవసరమైన చోట స్కిప్ చేసుకోవచ్చు, మీకు అవసరమైనప్పుడు స్పీడ్ పెంచుకోవాలనిపిస్తే పెంచుకోవచ్చు. మీ యొక్క పేజ్ని బట్టి మీ యొక్క లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ని మీరే సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ థింగ్ ఈస్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ బెయిన్ ఫర్ వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లెట్సే ఒకరోజు ఈవినింగ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు క్లాసెస్ వినాలనుకున్నారనుకోండి. బై ఎనీ ఛాన్స్ అది మిస్ అయ్యారనుకోండి, అది వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళు కేటాయించలేకపోయారు అనుకోండి, ఆ రోజు క్లాసెస్ మిస్ అయినట్టే కదా. బట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆన్లైన్ క్లాసెస్లో కనుక ఎన్రోల్ అయితే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా వినొచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ బోన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆన్లైన్ క్లాస్ అనేవి అదొక వరం. ఓకే, సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం అండి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఆస్పిరెంట్స్కి లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాసెస్లో. ఎందుకు? చాలామంది అభ్యర్థులు ఉంటారు, చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఒక లెర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ 100% యూస్ఫుల్ థింగ్ అండి. ఆఫ్లైన్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్లో ఇదొకటి. చాలామంది ఆస్పిరెంట్స్ ఉండడం వల్ల ఒక లెర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఒక రోజంతా కూడా మనం లెర్నింగ్ వైపే ట్యూన్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో ఏంటి, సోలోగా చదువుకుంటాం. ఓకే, రికార్డెడ్ క్లాస్ అనుకోండి, మనం ఒక్కలమే ఉంటాం, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనమే క్లాసెస్ ప్లే చేసుకుంటూ వింటాం. ఓకే, సోలోగా చదువుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఆస్పిరెంట్స్కి ఒక లెర్నింగ్ అట్మాస్ఫియర్, అంటే చాలామందితో కలిసి నేర్చుకునే ఒక లెర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది మిస్ అవుతుంది. బట్ కొన్ని ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి అని అంటే, సో చాలా మందితో కలిసి నేర్చుకునే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్స్ సే ఎంట్రీ యాప్ కనుక చూసుకుంటే మీకు జూమ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. సో జూమ్ క్లాసెస్లో ఏంటి, సో కొంతమంది స్టూడెంట్స్ ఆ క్లాసెస్ జాయిన్ అవుతారు. సో తద్వారా సో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, సో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక క్లాస్లో డౌట్ అడగడానికి చాలా ఇబ్బంది పడతారు. బట్ ఇక్కడ లైవ్ క్లాసెస్లో, జూమ్ లైవ్ క్లాసెస్లో ఏంటంటే ఒక 10 to 15 స్టూడెంట్స్ ఉన్నారు, లెట్స్ సే 20 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కంపారేటివ్లీ. సో యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ యువర్ మెంటార్ ఆర్ ద ఫ్యాకల్టీ డైరెక్ట్లీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని మీరు డైరెక్ట్గా అడిగి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకునే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. ఓకే, సో ఈ ఫీచర్స్ అన్నిట్లలో ఉండాలని లేదు, సోలోగా చదువుకునే ఫీచర్సే ఎక్కువగా ఉంటాయి. బట్ ఇట్లా అందరితో కలిసి మనం నేర్చుకుంటున్న అట్మాస్ఫియర్ అనేది కల్పించేవి చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ఎంట్రీ యాప్ అని చెప్పడానికి
we can't hesitate, we can't doubt. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఆఫ్లైన్లో వచ్చేసరికి హ్యాండ్ అవుట్స్ ఇస్తారు అండ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది చాలా మంచి ఫీచర్. సో అదే ఫీచర్ కనుక ఆన్లైన్లో కనుక ఉంటే సో ఇట్స్ అ బెటర్ ఆల్టర్నేటివ్ కదండి ఆబ్వియస్గా. సో ఎంట్రీ యాప్లో కనుక మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా టాపిక్ అయిపోగానే టాపిక్కి సంబంధించినటువంటి స్పెషల్ క్విజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎఫెక్టివ్ నోట్స్, ప్రతి టాపిక్కి సంబంధించిన ఎఫెక్టివ్ నోట్స్ అనేవి మీకు ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఫీచర్స్ అనేవి మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆఫ్లైన్లో కన్నా, ఈ హార్డ్ కాపీస్ కన్నా మీకు ఆన్లైన్లో ఇలాంటి ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఫీచర్స్ని మీరు పొందే అవకాశం ఉంటుంది తక్కువ ఛార్జెస్కి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ మోర్ ఓవర్, ఆఫ్లైన్ యొక్క పరిధి అనేది, ఆ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క పరిధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకుందాం. ఆ ఎగ్జామ్లో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ని టేకప్ చేస్తారు. లెట్స్ సే 1000 అనుకుందాం, 1000 మాత్రమే టేకప్ చేస్తారు. సో దాంట్లో మీ ర్యాంక్ ఏంటి అని చెప్పేసి అక్కడ పబ్లిష్ చేస్తూ ఉంటారు. అదే ఒక మంచి ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు జాయిన్ అయితే, సో దాంట్లో ఒక లైవ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు తెలంగాణ వైడ్గా, ఆంధ్రప్రదేశ్ వైడ్గా లెట్స్ సే ఆ పోస్టులు ఉన్నాయి అనుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన చాలామంది ఆస్పిరెంట్స్ ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ 1000 మందిలో మీ ర్యాంక్ ఏంటి అనేది తెలిస్తే, అదే ఆన్లైన్ బిగ్ ప్లాట్ఫామ్లో మీకు లక్షల్లో మీ స్థానం ఎంత అనేది తెలుస్తుంది. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని మీకు చెప్పడానికి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో అకార్డింగ్లీ యూ కెన్ చేంజ్ యువర్ ప్లాన్, యూ కెన్ మోడిఫై యువర్ ప్లాన్. మీ ప్రిపేర్ అయ్యే పద్ధతుల్లో మార్పులు మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇక్కడ ఫేస్ అవుతున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో, రైట్? అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, డౌట్స్ అడగడానికి ఇబ్బంది పడతారు ఆఫ్లైన్లో, ఆల్రెడీ మనం చూసాం. బట్ ఆన్లైన్లో ఇక్కడ ఏంటి అంటే, ఎంట్రీ యాప్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మెంటార్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎ గై, టీఎస్పీఎస్సీకి సంబంధించి పర్టికులర్ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, దానికి మీరు కోచింగ్ తీసుకుంటున్నారు. సో మీకు పర్టికులర్గా ఒక మెంటార్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటార్ మీకు ఆల్వేస్ 24/7 మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీకు వచ్చేటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ సౌలభ్యం మీకు ఆఫ్లైన్లో ఉంటుందా అండి? ఉండదు. ఓకే, సో మీకు అవసరమైనప్పుడు, మీరు చదివే క్రమంలో, లేదంటే మెంటార్ ఇచ్చినటువంటి స్కెడ్యూల్లో మీరు ఫాలో అయ్యేప్పుడు ఏవైనా డౌట్స్ కానీ, ఏవైనా సందేహాలు కానీ మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా వాట్సాప్ చేయవచ్చు, డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. మెంటార్ని అడిగి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, ప్లాన్ పరంగా కానివ్వండి, ప్రిపరేషన్కి సంబంధించిన స్ట్రాటజీ పరంగా కానివ్వండి, టిప్స్ పరంగా కానివ్వండి, దే విల్ హెల్ప్ యూ అవుట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సచ్ ఎస్ ఎంట్రీ అండి. నెక్స్ట్ వచ్చేసి, టైం వేస్టేజ్ అనేది ఆఫ్లైన్లో ఎక్కువగా ఉంటుందండి. మీకు తెలిసిందే, మీరు చాలామంది ఫేస్ అయ్యి ఉంటారు. టైం వేస్టేజ్ అనేది ఆఫ్లైన్ క్లాసెస్లో చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. సో లేచిన దగ్గర నుంచి, అంటే ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క అంటే క్లాస్ వరకు వెళ్ళేప్పటికీ మన ప్రిపరేషన్ కానివ్వండి, అండ్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఫ్యాకల్టీ సమ్టైమ్స్ టైంకి రాకపోవడం, క్లాసెస్ కూడా ఎఫెక్టివ్గా ఉండకపోవడం వల్ల టైం వేస్టేజ్. సో ఎక్కడో మనకు ఒక ఫీల్ అయితే ఉంటుంది, టైం అనేది ఆప్టిమల్గా యూజ్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, సో డెడికేటెడ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, అంటే పర్ డే ఒక హోల్ టైం వాళ్ళు ప్రిపరేషన్కి ఇవ్వగలరో, వాళ్ళకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇచ్చే టైంకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆబ్వియస్గా ఏంటి, వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయాలి. తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేస్తేనే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఈ డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళతోని మ్యాచ్ అవ్వగలుగుతారు. ఓకే, బట్ ఇలా ఆఫ్లైన్ క్లాసెస్లో ఏమవుతుందంటే టైం వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ప్రొడక్టివ్గా టైంని యూజ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి లో ఉంటాయన్నమాట. ఓకే, సో ఆఫ్లైన్ క్లాసెస్లో ఇలా మీకు టైం వేస్టేజ్ అనేది జరుగుతుంది. వెరస్ ఆన్లైన్ క్లాసెస్లో మీరు టైంకి, అంటే మీ టైము మీ ఇష్టం అండి, మీకు తగ్గట్టుగా మీరు మీ యొక్క టైంని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ అ టైమ్ సేవర్ ఫర్ యూ. ఓకే, ప్రతి ఒక్కరికి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనే కాదు, ఎవరికైనా కానీ ఇదొక మంచి, అంటే టైం సేవర్ అని చెప్పొచ్చు. మీ యొక్క టైంని ఎఫెక్టివ్గా మీరు యూజ్ చేసుకోవాలంటే ఈ ఆన్లైన్ మోడ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఒకరిపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తుంది.
ఏది ఆఫ్లైన్ కోచింగ్ అనేది. సో చూడండి, మీ చుట్టూ స్టూడెంట్స్ ఉన్నారు, కాబట్టి వాళ్ళతో పాటు మీరు నేర్చుకుంటున్నారు. ఓకే, అంటే ఏంటి, మీ యొక్క మీకు సపరేట్ కాన్ఫిడెన్స్ అంటూ అది బిల్డప్ చేయట్లేదు. మీ చుట్టూ వాళ్ళని బట్టే మీకు ఒక ఇండ్యూసింగ్ ఫ్యాక్టర్ లాగా హెల్ప్ అవుతుంది. అంతేగాని స్వతహాగా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలిగే ఎబిలిటీస్ని, సామర్థ్యాన్ని ఇది పెంచడం లేదు మీరు కనుక డీప్గా ఆలోచిస్తే. ఓకే, సో ఎప్పుడు ఇది ఒకరిపైన లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ పైన ఇలా ఆధారపడేలా చేస్తుంది. బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో చాలా స్వతహాగా మీరు చేయగలిగే కాన్ఫిడెన్స్ని పెంచుతుందన్నమాట. సో మీ టైంని మీరు మేనేజ్ చేసుకుంటారు, రైట్? అండ్ మీరు ఎలా చదవాలి, నోట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు మీరుగా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ మీరు చేస్తారు కాబట్టి. సో ఇవన్నీ కూడా మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచేలా మీకు ఇవి హెల్ప్ అవుతాయి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా. సో స్వతహాగా మీరు చేయగలిగే కాన్ఫిడెన్స్ని పెంచుతారు. కోర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు, ఆల్వేస్ అవైలబుల్గా ఉంటారు. బట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికన్నా ముందుగా మీరు థింక్ చేస్తారు, మీరు ఎలా చేసుకోవాలి దీన్ని అన్నది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు మీరుగా చేయగలిగే సామర్థ్యాన్ని ఫస్ట్ మీరు పెంచుకుంటారు. ఆ తర్వాత రానిప్పుడు ఫ్యాకల్టీని అప్రోచ్ అవుతారు. ఓకే, సో ఇలా ఆఫ్లైన్లో మీరు ఒకరిపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తే ఆన్లైన్ అనేది మీకు మీరుగా చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుతుంది. సో ఒకసారి ఏదైనా ఎగ్జామ్ మిస్ అయినా కానీ ఇట్లాంటి ఎబిలిటీ కనుక మీకు ఉంటే అది నెక్స్ట్ ఎగ్జామ్స్కి మీకు హెల్ప్ అవుతుంది. బికాస్ యు ఆర్ మోర్ ఇండిపెండెంట్ నౌ, మీకు మీరుగా డెసిషన్స్ తీసుకోగలరు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఆఫ్లైన్లో అనేది లో పేజ్లో ఉంటుందండి. పేజ్ అంటే మీకు తెలుసు కదా, స్లోగా వెళ్తూ ఉంటున్నాయి క్లాసెస్ అనేవి. ఎందుకంటే క్లాస్లో ఉండేటువంటి ద లోవెస్ట్ లెవెల్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఫ్యాకల్టీ అనేది క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా లో పేజ్లోనే ఉంటుంది కదండి. ఆ పేజ్ని వాళ్ళు కాంపెన్సేట్ చేయడానికి జోక్స్ క్రాక్ చేయడం, అనవసర విషయాలు ప్రస్తావించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో లో పేజ్లో క్లాసెస్ అనేవి జరుగుతాయి. అదే ఆన్లైన్లో చూడండి, మీకు తగ్గట్టుగా, మీ మోడ్కి తగ్గట్టుగా, మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే ఫాస్ట్గానే ఆ వీడియో యొక్క స్పీడ్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు, స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సో అంటే మీరు మ్యానిపులేట్ చేసుకునే యొక్క ఎబిలిటీని మీకు ఇస్తుంది, ఆ ఆప్షన్ని మీకు ఇస్తుంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్, పనుల్లో లాక్ అయిపోయిన వ్యక్తులకు ఈ ఆఫ్లైన్ అనేది ఒక ఆప్షన్ కాదు, బెటర్ ఆప్షన్ కాదు. పనుల్లో లాక్ అయిపోయిన వ్యక్తులు అంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ గృహిణులు కావచ్చు. ఓకే, సో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ పనులలో లాక్ అయిపోయి ఉంటారో, ఎవరైతే వాళ్ళ డైలీ వర్క్స్లో లాక్ అయిపోయి ఉంటారో, వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లకు వచ్చి మరీ క్లాసెస్ వినడం అనేది వాళ్ళకి వెసులుబాటు కాదు. అదే ఆన్లైన్ క్లాసెస్లో చూడండి, పనుల్లో లాక్ అయిపోయిన వ్యక్తులు కానీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు, వాళ్ళకున్న 1 hour 2 hours 3 hours వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ మే బీ, లేదంటే మిడ్ నైట్ కావచ్చు. ఓకే, కొంతమంది పాపం షిఫ్ట్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. పొద్దునంతా వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, నైట్ వాళ్ళకి టైం ఉంటుంది. మరి నైట్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ రన్ అవుతాయండి? సో అలాంటప్పుడు ఆన్లైన్ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో పనుల్లో లాక్ అయిపోయిన వ్యక్తులకి ది బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ అనమాట. సో అతిశయోక్తి కాదు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే చెప్పానో, ఈ ఆన్లైన్ బెస్ట్ ఫీచర్స్ ఏవైతే మనం డిసైడ్ చేసామో, ఇవన్నీ కూడా మీకు ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ కూడా. సో మీకు స్టడీ కార్డ్స్ అంటే ఫస్ట్ మీకు వచ్చేసి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ యొక్క వీడియో క్లాసెస్. సో ఇక్కడ నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను స్టేట్ ఫేమ్ అని చెప్పుకోరండి. బట్ వీళ్ళకి కొంతమంది ఫ్యాకల్టీస్కి ఈవెన్ 15+ years ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేతనే వీడియో క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ అవే కాకుండా మీకు కావాల్సినటువంటి టాపిక్ వైజ్గా నోట్స్, టాపిక్ వైజ్గా క్విజెస్, స్టడీ కార్డ్స్, అంటే ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ని ఒక్కోసారి రివిజన్ టైంలో మనము ఒకేసారి అవంతా నోట్స్ చదవలేము. సో అప్పుడు మనకు ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అవుతాయి. సో వాటిని స్టడీ కార్డ్స్ రూపంలో మేము ముందు ఉంచడం జరిగిందనమాట. సో ప్రతి టాపిక్కి సంబంధించి స్టడీ కార్డ్స్ అవైలబుల్గా ఉంటాయి, షార్ట్గా ఒకసారి చూసుకోవడానికి రివిజన్ టైంలో మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ లైవ్ క్విజెస్ కూడా ఉంటాయి. సో తెలంగాణ మొత్తం కావచ్చు, ఏపీ మొత్తం కావచ్చు, ఆయా పడిన పోస్టులకి ఒకేసారి మీరు అందరూ, అంటే లక్షల్లో కాంపిటేటివ్, ఇఫ్ నాట్ లక్షలు అట్లీస్ట్ వేలల్లో అయినా చాలామంది క్యాండిడేట్స్ రాసి మీ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ బ్యాచ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏంటి, మెంటార్షిప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మెంటార్ మీ వెన్నంటే ఉండి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తాడు. 1-to-1 కేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్. ఇంతే కాకుండా జూమ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, లైవ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు మెంటార్తో డైరెక్ట్గా కోఆర్డినేట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ మీకు ఎంట్రీ యాప్ అందిస్తుంది.
అండ్ విత్ వెరీ లో ప్రైజెస్. సో ప్రస్తుతం ఎంట్రీ యాప్లో ఏవేవైతే ఆఫర్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ 80,000 ప్లస్ పోస్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన కొన్ని కోర్సెస్ అనేవి ఆల్రెడీ ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, వాటి యొక్క ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి, సో వాటిని అవైల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఒకసారి ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ 4 days ఫ్రీ ట్రయల్ పొందండి. డైరెక్ట్ తీసుకోమని చెప్పట్లేదు, 4 days ఫ్రీ ట్రయల్ పొందండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 4 days మీకు అంతా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు చూసుకొని మీకు నచ్చితేనే మీరు కొనుగోలు చేయండి. దాట్స్ యువర్ విష్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు స్ట్రెస్ గైస్. అండ్ మోర్ ఓవర్ డిస్క్రిప్షన్లో మీకు ఒక చిన్న ఫామ్ ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే కోర్సెస్ ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా ఆ చిన్న ఫామ్ని మీరు ఫిల్ చేయండి. మా ఏజెంట్స్ మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, మీకు స్ట్రాటజీస్ కానివ్వండి, ఉపయోగపడేవి ఎప్పటికప్పుడు మన ఈ ఛానల్లో, ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్లో, లేదంటే ఎంట్రీ యాప్ అదర్ ఛానల్స్లో కానివ్వండి, బ్యాంకింగ్ కావచ్చు, అదర్ ఛానల్స్ కావచ్చు, సో మేము ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. మా నుంచి వచ్చే అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. సో అప్పుడు ప్రతి అప్డేట్, యూస్ఫుల్ అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. మేము యూస్ఫుల్ అప్డేట్సే మీకు ఇస్తూ ఉంటాం. సో ఆ యూస్ఫుల్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా మీరు పొందుతారు. ఓకే, so this is all guys. Thank you. Have a nice day.